ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 9వ వచనం. వారు ఆ మాట విని మనస్సాక్షి చేత గద్దించబడిన వారై పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క మనస్సాక్షి ప్రతి వారు కలిగి జీవించిన కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, గమనించాలి, మనస్సాక్షి అంటే ఏంటంటే ధర్మశాస్త్రం లేకముందు మనస్సాక్షి అంటే ఈ రోజున నువ్వు ఒక తప్పు పొరపాటు చేస్తున్నప్పుడు నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉంటుంటుంది. ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకుంటాను. ఆల్బర్ట్ ప్రతి వారం క్రమంగా చర్చికి వెళ్ళేవాడు. రోజు తన తోటకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మరి అన్ని చెట్లు కూడా నీరు పెట్టేవాడు. తన తోటను మరి ఆనుకునే రూత్ అనేటువంటి స్త్రీకి మరి చిన్న తోట ఉన్నది ఆ పక్కనే. ఆ తోటను కూడా తాను మరి కొనివేస్తే బాగుంటుందని చెప్పి ఆల్బర్ట్ తలంచాడనమాట. ఆ స్త్రీ వద్దకు వెళ్ళి ఆ తోటను అమ్మని చెప్పి అడిగాడు. అమ్మ, నీ తోట కూడా నాకు అమ్మేస్తే, నాది పెద్ద తోట కదా, నీ చిన్న తోట నాతో కలిసిపోతే బాగుంటుందంటే ఆమె అది తన తండ్రి ఇచ్చినటువంటి తోటని, దాన్ని అమ్మటానికి వీల్లేదని చెప్పేసేసి, నేను అమ్మనేలండి, మా నాన్నగారు నాకు ఇచ్చిన గిఫ్ట్, అది నాకు గుర్తుగా ఉందని చెప్పింది అనమాట. అప్పుడు ఆల్బర్ట్ తన యొక్క బలాన్నంతా ఉపయోగించాడు, బలవంతంగా ఆ తోటను ఆక్రమించుకున్నాడు. రూతుకు కోర్టుకు వెళ్ళే స్తోమత లేదు కాబట్టి ఆల్బర్ట్కు ఉన్న ధనాన్ని బట్టి మరి అతడు సాక్షులు కొనగలిగాడు. మరి కోర్టుకు వెళ్ళిన తనకు ప్రయోజనం ఉండదని చెప్పి ఆమె గ్రహించింది. ఇది బైబిల్లో కూడా మనకి చూస్తూ ఉంటుంటాం. మనకి యెజబెలు భర్త కూడా ఇలాగా వేరే వాళ్ళ తోటను ఆక్రమించుకున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ రూత్ ఏమి చేయలేకపోయింది. మరి యొక్క ఆల్బర్ట్ గారు ఆ యొక్క ఆమె పొలాన్ని అక్రమంగా ఆక్రమించేసుకున్నాడు. ఇంకేమీ చేయలేకపోయింది అనమాట. ఆమె పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఆల్బర్ట్ తన తోటని ఎలా ఆక్రమించుకున్నాడో అతనికి అంతా తెలియజేసింది పాస్టర్ గారికి. పాస్టర్ గారు తన గుర్రంపై బయలుదేరి ఆల్బర్ట్ తోటకు వెళ్ళాడు. పాస్టర్ గారు ఒక గోని సంచిని తను కూడా తీసుకుని వెళ్ళాడు. ఆల్బర్ట్తో, ఈ సంచి నిండా నాకు మట్టి కావాలన్నాడు. అందుకు ఆల్బర్ట్, మట్టి కోసం మీరు నన్ను అడగల, మీకు కావలసినంత తీసుకుని వెళ్ళండి అన్నాడు పాస్టర్ గారు. కానీ ఆ సంచి నిండా మట్టి నింపాడు. ఆయన ఆల్బర్ట్, ఈ సంచిని నా గుర్రంపై చేర్చవా అని అడిగాడు. ఆల్బర్ట్ ఆ సంచిని ఎత్తడానికి ప్రయత్నించాడు. అది అతనికి చాలా బరువుగా తోసింది. ఆ సంచిని తీసుకుని గుర్రం ఉన్న చోటు వరకు వచ్చేసరికి అతని ఒళ్ళంతా కూడా చెమటలు పట్టాయి. అతడు ఎంత ప్రయత్నించినా గుర్రం పైకి ఎంత మాత్రం ఆ సంచిని ఎత్తలేకపోయాడు. గమనించాలి ప్రియులారా. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, ఆల్బర్ట్, నీవు ఈ తోటలో ఉన్నటువంటి కొద్ది మట్టినే మోయలేకపోతున్నావు. నీవు అన్యాయంగా ఆక్రమించినటువంటి తోటలోకి, మరి నువ్వు అన్యాయంగా ఆక్రమించిన ఆ తోటలోకి మట్టంతా కూడా నీ మనస్సాక్షికి ఎంత బరువుగా ఉంటుందో ఊహించావా? నీవు అంత భారంతో మరి ఈ యొక్క దేవుని మరి కొందరు నన్ను మొదటిసారిగా పలకరించారు, కొందరు తన చివరి శ్వాసలో నన్ను పలకరించారు. నీవు ఆ రోజున ఆ కట్టడంలో లేవు. నీవెందుకు అక్కడ లేవో నాకు తెలుసు. ఏదో ఒక రోజున నీ ప్రయాణం ముగుస్తుంది. నీవు ముందే నన్ను కనుగొని ఉండుట మేలు. హల్లెలూయా. అప్పుడు నీవు ఎప్పుడైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉంటావు. ప్రియులారా, గమనించాలి, ఈ యొక్క మనస్సాక్షి గద్దించిందనమాట. అప్పుడు నీవు అంత భారంతో మరి దేవుని వద్దకు వెళ్ళి నిలబడగలుగుతావా? అంత బాధతో నువ్వు నిలబడగలుగుతావా? కొంచెం మట్టి మోయలేకే అల్లాడినటువంటి నీవు తోట మొత్తం గురించి నీ మనస్సాక్షి ఎంత విలవిల్లాడుతుందో ఆలోచించావా అని అడిగాడు. ఆల్బర్ట్ తన తప్పు తాను తెలుసుకున్నాడు. రూతు వద్ద అన్యాయంగా తీసుకున్నటువంటి తోటను ఆమెకు తిరిగి ఇచ్చేశాడు. మనస్సాక్షి పాపాన్ని గురించి ఎంతగా ఒప్పింపచేయనో చెప్పుటకు అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి క్లీన్ ల్యాండ్కు 1895లో వచ్చినటువంటి ఒక ఉత్తరం గొప్ప సాక్ష్యంగా ఉంటుంది. ఆ ఉత్తరం 15 సంవత్సరాల అమ్మాయి రాసింది. ఏమనంటే, ప్రెసిడెంట్ గారికి 2 సంవత్సరాల క్రితం నేను వాడేసిన 2 పోస్టేజీ స్టాంపులను మరలా ఉపయోగించాను. అది తప్పని నాకు అప్పుడు తెలియదు. ఇప్పుడు తెలిసిన తర్వాత ఆ విషయమై నేను నెమ్మదిగా ఉండలేకపోతున్నాను. అందువలన ఆ స్టాంపుల ఖరీదును పంపుచున్నాను అని రాసిందంట. వీళ్ళు గమనించారా? ఏంటంటే, ఎప్పుడు
1995లో. కాబట్టి ఎప్పుడూ 15 సంవత్సరాల క్రితం ఆ 15 సంవత్సరాల అమ్మాయి రాసినటువంటి ఆ లెటరు ఎంత అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది. వాడేసిన స్టాంపులు నేను వాడాను, నా మనస్సాక్షి గద్దిస్తుంది, ఆ డబ్బు నేను పంపుతున్నాను అన్నాడు అనే అన్నదంటండి ఆమె. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ యొక్క ఒక సేవకుడు మరి మనస్సాక్షి గురించి సండే స్కూల్ పిల్లలకి మరి చెప్పాలని ఈ కథ చెప్పబోయేటువంటి ముందు ఒక అబ్బాయిని, నీవు ఎప్పుడైనా మనస్సాక్షి మాటలు విన్నావా అని అడిగారంట. అందుకు ఆ అబ్బాయి, లేదు సార్, అది ఏ ఛానల్లో వస్తుంది అని అడిగాడంట. మనస్సాక్షి మాట అంటే అది ఏదో ఛానల్ అనుకున్నాడంటండి ఆయన. కాబట్టి ఈరోజు మనస్సాక్షి అంటేనే చాలామందికి తెలియదు. మనస్సాక్షి అంటే నువ్వు ఒక ఏదన్నా పని చేయాలనుకున్నప్పుడు నీ అంతరంగంలో ఒక స్వరం వినిపిస్తుంది, నీ అంతరంగంలో ఒక మరి విధమైనటువంటి ఒక ఏమంటారు ఆటంకం ఏర్పడుతుంటుంది అన్నమాట. చెడు పని చేసేటప్పుడు నీ అంతరంగం ఆపుతూ ఉంటుంటుంది. కాబట్టి ఈ అంతరంగాన్ని మీరు గ్రహించి అంతరంగము లేదా మనస్సాక్షి చేత గద్దించబడిన వారై అని ఉంది ఇక్కడ యోహాను 8:9. కాబట్టి నీ మనస్సాక్షి నిన్ను ఎప్పుడు గద్దిస్తుంది. నువ్వు దేవునికి దూరం అవుతున్నప్పుడు గద్దిస్తుంది, దేవుని సన్నిధిలో గడపట్లేనప్పుడు గద్దిస్తుంది, ఎర్లీ మార్నింగ్ లేచి దేవుని సన్నిధికి సమయం ఇవ్వనప్పుడు నీ మనస్సాక్షి నేను గద్దిస్తుంది. నీ మనస్సాక్షికి నువ్వు లోబడినప్పుడు అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతావు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మరి ఈయన మనస్సాక్షి గద్దించినా కూడా లోబడకుండా ముందుకెళ్ళాడు. మరలా పాస్టర్ గారు వచ్చినప్పుడు ఆ మనస్సాక్షి మరలా గద్దించబడిన వాడే సత్యం తెలుసుకొని స్వతంత్రాన్ని మరి మంచి జీవితాన్ని జీవించగలిగాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దిస్తుందా? ప్రతిరోజు లేచి ఇలా దేవుని సన్నిధిలో గడిపితే ఎంతో బాగుంటుందని అనిపిస్తుంది, కానీ లేవలేకపోతున్నావా? ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీకు మంచి మనస్సాక్షినిచ్చి చక్కగా ఎర్లీ మార్నింగ్ లేచి ప్రభు సన్నిధిలో గడపడానికి సహాయం చేసి బలపరచునుగాక. ఆమేన్.